హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి మనకు ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా మనకేంటంటే మహిళలకు ఒక్కొక్కరికి 1500, డ్వాక్రా మహిళలకు మాత్రం 18,000 రూపాయలు అయితే వేయబోతున్నారండి. అయితే ఈ 18,000 రూపాయలు మీరు కట్టాల్సిన అవసరం అయితే లేదు. అయితే తప్పనిసరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి 4 అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎప్పుడు విడుదల చేస్తారంటే కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం మరో పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారండి. అయితే ఈ పథకం పేరు మనకేంటంటే ఆడబిడ్డ నిధి పథకం అండి. ఈ పథకానికి సంబంధించి మహిళల ఖాతాల్లో ప్రతి నెల 1,500 రూపాయలు అయితే వేస్తారు. ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఎవరు అర్హులు అని చూసుకున్నట్లయితే, ఏపీలో 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్క మహిళ ఈ పథకానికి సంబంధించి అర్హులుగా అయితే చెబుతున్నారండి ఏపీ ప్రభుత్వము. అయితే ఈ పథకానికి సంబంధించి తప్పనిసరిగా మీరు ఈ పథకానికి సంబంధించి డబ్బులు పొందాలంటే తప్పనిసరిగా బ్యాంక్ అకౌంట్లకు సంబంధించి 4 అయితే చేసుకోవాలి. ఆ 4 ఏమేమి దానికి సంబంధించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో డ్వాక్రా మహిళలు కూడా ఏంటంటే ప్రతి నెల 1,500 రూపాయల చొప్పున చూసుకున్నట్లయితే మనకు ఒక సంవత్సరానికి 12 నెలలు కాబట్టి 1,500 రూపాయల చొప్పున మనకు ఏంటంటే ఒక్కొక్కరికి 18,000 రూపాయల వరకు అయితే పడతాయండి. అయితే ఈ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అనేది జమ కావాలంటే మీ బ్యాంక్ అకౌంట్లకు తప్పనిసరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివేషన్లో ఉందా అనేది చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది మనకు ఆధార్తో ఎవరైతే లింకప్ చేసి ఉంటారో వారికి మాత్రం ఈ డబ్బులు అయితే పడతాయి. అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి సంబంధించి మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది లింక్ చేశారా లేదా అనేది చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి సంబంధించి ముఖ్యంగా ఎన్పిసిఐ అనగా ఇది మనకు కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి రూల్ అండి. సో ఈ ఎన్పిసిఐ ఎవరైతే బ్యాంక్ అకౌంట్కి చేసి ఉంటారో వారికి మాత్రమే డబ్బులు అయితే పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గర ఒక 4 అకౌంట్లు ఉన్నాయనుకోండి, 4 బ్యాంకులకు సంబంధించి. సో మీరు ఏదైతే మనకు ఈ ఆడబిడ్డ నిధి అనే పథకానికి సంబంధించి ఏదైతే మీరు బ్యాంక్ అకౌంట్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ బ్యాంక్ అకౌంట్కి సంబంధించి ఎన్పిసిఐ అయ్యిందా లేదనేది చెక్ చేసుకోండి. ఒకవేళ మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ అనేది కాకపోతే కనుక తప్పనిసరిగా మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ అనేది చేసుకోవాలి. మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ అనేది చేసుకోకపోతే కనుక మీకు డబ్బులు అనేవి పడవు. ఈ పథకానికి సంబంధించి మనకు ముఖ్యంగా కావాల్సింది 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల లోపల వయసు కలిగిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ పథకానికి సంబంధించి అర్హులండి. అలాగే ఈ పథకానికి సంబంధించి మనకు ముఖ్యంగా కావాల్సింది రేషన్ కార్డు కావాలి, ఆధార్ కార్డు కావాలి, అలాగే మనకు క్యాష్ సర్టిఫికేట్ కావాలి, అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు బర్త్ సర్టిఫికేట్ కూడా అయితే కావాలి, అలాగే నెక్స్ట్ వచ్చి మనకు బ్యాంక్ అకౌంట్ అయితే కావాలి. సో ఇవన్నీ మనకు కంప్లీట్గా అయితే కావాల్సి అయితే ఉంటుందండి. ఈ పథకానికి సంబంధించి అతి త్వరలోనే మనకి ఏంటంటే ఈ డబ్బులు అనేవి ఇప్పుడు మనకు రీసెంట్గా తల్లికి వందనం అనే పథకాన్ని అయితే స్టార్ట్ చేశారు. ఈ ఆడబిడ్డ నిధి అనే పథకానికి సంబంధించి కూడా అయితే డబ్బులు అనేది విడుదల చేయబోతున్నారండి. సో ఇదండి, ఇదైతే రెడీ చేసుకోండి. అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్లు కూడా తప్పనిసరిగా మర్చిపోకుండా చేసుకోండి. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.